వయసు పెరగడం అనేది శరీరానికి మాత్రమే కానీ, మనసుకు మాత్రం అస్సలు ఉండదండి. మనసు ఎప్పుడూ కూడా తక్కువ ఏజ్‌లో ఉన్నట్టే ఫీల్ అవుతూ ఉంటుంది. బట్ మనం కొంచెం కాన్సంట్రేట్ చేస్తే శరీరం మీదుండే ముడతల్ని కూడా ఈజీగా తగ్గించుకోవచ్చనమాట. మనకి ఇండియాలో కొంచెం తక్కువే గానీ, బయట ఫారిన్ కంట్రీస్‌లో అయితే ఏజ్ ఎక్కువ ఉండేవాళ్ళు కూడా యంగర్ లుకింగ్‌గా కనిపించేవాళ్ళు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు రకరకాల ప్రొడక్ట్స్ అనేది వాడుతుంటారు. బట్ కాకపోతే అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం మంచి ఫేస్ ప్యాక్‌లు ప్రిపేర్ చేసుకొని, మనం వాడుతున్నామంటే మీ వయసు అనేది 10 ఇయర్స్ ఇమ్మీడియేట్‌గా తగ్గుతుందండి. అంటే వయసు వెనక్కి వెళ్ళదనమాట. బట్ మీ ఫేస్‌లో అయితే ఆ లుక్ అనేది, ఆ గ్లో అనేది కనిపిస్తుందనమాట. సో, అటువంటి ఫేస్ ప్యాక్‌ని మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాం. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. ఈ ఫేస్ ప్యాక్ కోసం ముందుగా మనం పొటాటో తీసుకుంటున్నాం. పొటాటోలో ఎంజైమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది డార్క్ స్పాట్స్‌ని రెడ్యూస్ చేసి, ఈవెన్ స్కిన్ టోన్ ఉండేలా చేస్తుంది. అండ్ అట్లాగే డార్క్ సర్కిల్స్‌ని కూడా రెడ్యూస్ చేసి, స్కిన్ బ్రైట్‌గా, యంగ్‌గా కనిపించేలా చేస్తుంది. నెక్స్ట్ వచ్చి క్యారెట్ తీసుకుంటున్నామండి. సన్ ద్వారా ఏదైతే స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుందో, ఆ స్కిన్ సెల్స్ అన్నిటిని కూడా రిపేర్ చేసి, యంగర్ లుకింగ్‌గా కనిపించేలా చేస్తుందండి క్యారెట్. సో, మన సెకండ్ ఇంగ్రీడియెంట్ వచ్చి క్యారెట్. నెక్స్ట్ మనం బీట్రూట్ తీసుకుంటున్నాం. బీట్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి కారణంగా స్కిన్ అనేది ముడతలు లేకుండా, డార్క్ స్పాట్స్ లేకుండా, డల్‌నెస్ లేకుండా చాలా యంగ్‌గా కనపడుతుంది. అందువల్ల మనం బీట్రూట్‌ని తీసుకుంటున్నాం. దీని తర్వాత మనం టమాటో తీసుకుంటున్నామండి. యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్నవాళ్ళు నార్మల్ స్కిన్‌కి కన్వర్ట్ చేస్తుంది. స్కిన్ ఎప్పుడు కూడా గ్లోగా ఉంచి, యంగ్‌గా కనిపించేలా చేస్తుంది. అందువల్ల మనం టమాటో అనేది మన ఫోర్త్ ఇంగ్రీడియెంట్‌గా తీసుకుంటున్నాం. మనం తీసుకునే ఈ 4 ఇంగ్రీడియెంట్స్ కూడా మనకి వంటింట్లో దొరికేవేనండి. పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇంట్లో ఉండే దొరికే వస్తువులతోనే మనం మంచి ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకొని యంగర్ లుకింగ్‌గా కనిపించొచ్చనమాట. ఇవన్నీ కూడా స్కిన్‌కి మంచిగా బెనిఫిట్ చేస్తాయి. అండ్ మనకి వాడే పెద్ద పెద్ద ప్రొడక్ట్స్‌లో కూడా ఈ ఎక్స్ట్రాక్ట్సే వాడతారనమాట. అందువల్ల మనం బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బ్యూటీ పార్లర్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉండే ప్రొడక్ట్స్ కొనాల్సిన అవసరము లేదు. సో, కేవలం ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం మంచి ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్‌గా గాని యూజ్ చేస్తున్నామంటే అంతకంటే బెస్ట్ అనేది ఇంకొకటి ఉండదనమాట. మనకి రిజల్ట్ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నీట్‌గా మంచి రిజల్ట్ వస్తుంది. సో, ఈ 4గిటిని నీట్‌గా పీల్ తీసేసి మిక్సీ జార్‌లో మిక్సీ పట్టేసుకోవాలి. మనకి జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఇదండి దీంట్లో బీట్రూట్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది బ్రైట్ కలర్ కాబట్టి మిగతా ఏ కలర్స్ సరిగ్గా కనిపించవనమాట. మనకి బీట్రూట్ కలరే ఎక్కువగా కనిపిస్తుంది. అయినా ఏం పర్వాలేదు. బీట్రూట్ మంచి స్కిన్ టోన్ ఇస్తుందండి మీకు. మామూలుగా డార్క్ స్పాట్స్ ఉన్నా, డార్క్ సర్కిల్స్ ఉన్నా లేదా డల్ ఫేస్ ఉన్నా సరే మీకు బీట్రూట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, ఈ జ్యూస్‌లో ఒక స్పెషల్ ఇంగ్రీడియెంట్ యాడ్ చేస్తున్నాను. అది ముల్తానీ మట్టి అండి. ఈ ముల్తానీ మట్టి ఎవరి కోసం అంటే, మనకి ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉంటుందో వాళ్ళకైతే ముల్తానీ మట్టి పర్ఫెక్ట్‌గా పనిచేస్తుందనమాట. ఈ జ్యూస్‌లో ముల్తానీ మట్టి ఒక టీ స్పూను అండ్ అట్లాగే బేసన్ తీసుకుంటున్నాను. బేసన్ అంటే శనగపిండి అంటారు కదా! సో, శనగపిండిలో కూడా ఇది మంచి ఎక్స్‌ఫోలియేటర్ అనమాట. ట్యాన్‌ని రిమూవ్ చేసేదానికి, స్కిన్ బ్రైట్‌గా చేసేదానికి, ఏజింగ్ లైన్స్ కనపడకుండా చేస్తుంది. యాక్నే రాదు. అండ్ యాక్నే స్కార్స్ ఉంటాయి కదా! మనకి అంటే యాక్నే వచ్చిన తర్వాత ఆ మచ్చలు, దానికి సంబంధించిన గుర్తులు అట్లాంటివన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా రెడ్యూస్ చేస్తుందనమాట బేసన్ అనేది. బేసన్‌లో కూడా చాలా మంచి గుణాలున్నాయి. ఈ ఫేస్ ప్యాక్‌ని మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ ఫేస్ ప్యాక్ మన ఫేస్ మీద అప్లై చేసుకున్నప్పుడు మనకి చిన్న చిన్న పోర్స్ ఉంటాయి కదండీ! విజిబుల్ పోర్స్ అవన్నీ కూడా రెడ్యూస్ అయిపోయి యంగర్ లుకింగ్‌గా కనిపిస్తారనమాట. పోర్స్ అనేవి ఎక్కువగా అవ్వడం వల్ల మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. బయట నుంచి డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా ఫేస్ మీదకి అంటుకుపోయి మొటిమలు ఎక్కువొస్తాయి. మచ్చలు ఎక్కువ పడతాయి. ఫేస్ కూడా చాలా వరకు నల్లగా కనిపిస్తుందనమాట. సో, ఆ ప్రాబ్లమ్స్ లేకుండా ఒక 10 మినిట్స్ ఈ ఫేస్ ప్యాక్‌ని రెడీ చేసుకున్న ఫేస్ ప్యాక్‌ని 10 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి తర్వాత ఫేస్ మీద నీట్‌గా అప్లై చేసుకోండి. మీరు హ్యాండ్స్‌కి అప్లై చేసుకోవచ్చు, నెక్‌కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఇతర ఏ ప్రైవేట్ పార్ట్స్‌లో అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఇది న్యాచురల్‌గా ఇంట్లో చేసినాం కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నమాట. కొంతమందికి ఇన్నర్ థైస్, అండర్ ఆర్మ్స్ ఇటువంటి దగ్గర కూడా
బ్లాక్‌గా ఉంటుంది. సో, అటువంటి వాళ్ళు కూడా ఈ ఫేస్ ప్యాక్‌ని వాడొచ్చు. మీకు స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది. ఏజ్ అనేది తక్కువగా అనిపిస్తుందనమాట. 2 బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఫేస్ ప్యాక్ తోటే. అందువల్ల మీరు ఈ ఫేస్ ప్యాక్‌ని ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు. చిన్నవాళ్ళు యూజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళు యూజ్ చేయొచ్చు. ఏ టైంలో అయినా యూజ్ చేయొచ్చు. సో, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవనమాట. రెగ్యులర్‌గా కూడా యూజ్ చేయొచ్చు. మీకు దీనికి హార్మ్ చేసే కెమికల్స్ కూడా ఏం లేవు కాబట్టి మీరు ప్రతిరోజు డైలీ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. దీన్ని ఫేస్‌కి అంతా కూడా అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ వరకు అలాగే వదిలేసి చల్లటి వాటర్ తోటే ఫేస్ వాష్ అనేది చేసుకోండి. మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ప్రతిరోజు యూజ్ చేయండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా మీకు రిజల్ట్ అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది. కొన్ని ఫేస్ ప్యాక్స్ అండర్ ఐస్ అప్లై చేసుకోకూడదు. బట్ ఈ ఫేస్ ప్యాక్ మాత్రం మీరు అండర్ ఐస్ కూడా అప్లై చేసుకోవచ్చు. డార్క్ సర్కిల్స్‌ని కూడా రిమూవ్ చేస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నెక్, హ్యాండ్స్‌కి అండ్ అట్లాగే అండర్ ఐస్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ అలాగే వదిలేసేయండి. ఫేస్ ప్యాక్ అంతా కూడా డ్రై అయిపోతుంది. సో, డ్రై అయిన తర్వాత చల్లటి నీళ్ళతోటి వాష్ చేసుకున్నారు అనంటే మీకు యంగర్ లుకింగ్ స్కిన్ అనేది వచ్చేస్తుంది. సో, చూసారు కదా వీడియో. అదండి వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. మీరు కూడా ఈ ప్యాక్‌ని ఇంట్లో ట్రై చేసి మీ అమూల్యమైన కామెంట్స్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీరు చేసేది జస్ట్ కామెంటేనండి. బట్ దానివల్ల బెనిఫిట్ పొందేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా! సో, అటువంటి వాళ్ళకి ఉపయోగపడ్డప్పుడు మీ కామెంట్ కూడా చాలా వాల్యుబుల్ అనమాట. అందువల్ల ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేసి మీ అమూల్యమైన కామెంట్స్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింప్లీ శ్రవంతి. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరూ కూడా ఉంటాను. టేక్ కేర్. బై బై. సీ యూ.